హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నేను కొల్లిపర గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారిని దర్శించడానికి వచ్చామండి. ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా కామాఖ్య నుంచి శ్రీ వారాహి అమ్మవారి పంచముఖ విగ్రహ పునః ప్రతిష్ఠ అయితే జరిగింది. ఈ అమ్మవారు ఎన్నో మహిమలు కలిగిన అమ్మవారండి. మనకి గుడి ఎంట్రన్స్ లోపలికి రాగానే ముందుగా మనకి ఇక్కడ శ్రీ లలిత అమ్మవారి శ్రీచక్రం, అలాగే కాలభైరవుని విగ్రహం కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది. దర్శించుకున్న తర్వాత మనం లైన్ లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వినాయకుడిని, అలాగే శ్రీ వారాహి అమ్మవారు అండ్ అలాగే కాలభైరవుని విగ్రహ ప్రతిష్ఠ కూడా ఇక్కడ జరిగిందండి. మేమైతే దర్శించుకున్నాము చక్కగా. ఆ తర్వాత మనకి గర్భగుడిలోకి పంపిస్తారండి. శ్రీ పంచముఖ వారాహి అమ్మవారి దర్శనం కోసం. ఈరోజు ఇక్కడ ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తులకి నిమ్మకాయ, అలాగే చేతికి కట్టుకునే తాడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పంతులు గారు ఈ రోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళనైతే బ్లెస్ చేశారండి. ఆయన బ్లెస్సింగ్స్ కూడా మాకు చక్కగా దొరికాయి. ఈ ఆలయ వాతావరణం అంతా చాలా పీస్‌ఫుల్‌గా, చాలా చక్కగా ఉందండి. ఇక్కడ మెయిన్‌గా ఏమిటంటేనండి మనకి, మనం ఏదైనా ఒక సంకల్పం అనుకుని కూష్మాండ బలి అనగా గుమ్మడికాయ బలి చేయించుకున్న ఎడల మన కోరికలు త్వరగా నెరవేరుతాయండి. ఈ ఆలయంలో హోమాలు కూడా చక్కగా చేస్తారండి. ఇక్కడ ఎస్పెషల్లీ ఏం చెప్తారు అంటేనండి, ఇక్కడ ప్రజలందరూ ప్రతి పంచమికి గుమ్మడికాయతో దీపారాధన చేస్తే కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేది ఇక్కడి ప్రజల నమ్మకం. చూసారు కదండీ! చక్కగా దర్శించుకోండి మీరు కూడా. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఈ వీడియోలో చూపిస్తుంది. కామాఖ్యలో శ్రీ వారాహి అమ్మవారి రూపం ఎలా ఉంటుందనేది ఆ విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి. నాకైతే ఈ రోజున ఇక్కడికి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ అమ్మవారి దర్శనం అందింది. అమ్మవారి దర్శనం అందింది. అలాగే ఇక్కడ కోరుకుంటే ఏ కోరికైనా మనం చాలా చక్కగా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. నాకు కూడా చాలా అనిపించిందండి ఈ టెంపుల్‌కి రావడం, ఈరోజు సందర్శించుకోవడం అనేది. ఇక్కడ టెంపుల్ గురించయితే నాకు నా ఫ్రెండ్ చెప్పారండి ఇక్కడ. వాళ్ళకి సంబంధించిన రిలేటివ్సే ఇక్కడ ఆలయంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అని. దాని వల్లనే నేను ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. దర్శించుకోవడం అనేది కూడా జరిగిందండి. అలాగే ఇక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని కూడా ప్రతిష్ఠించడం అనేది జరిగింది. దానికి ప్రత్యేకగా బిల్వపత్రం, రుద్రాక్ష వృక్షాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. సో, మీరు కూడా ఇక్కడ ఈ ఆలయంకొచ్చి దర్శించుకోవాలి అనుకుంటే, ఇది ఎక్కడంటే మనకి అడ్రెస్ అండి. ఆహ్, కొల్లిపార వచ్చేసి అంటే తెనాలి నుంచి మనం నందివెలిగెళ్తాం కదండీ! అక్కడ కొల్లిపార. మీరు కూడా చక్కగా వచ్చి మీ ఫ్యామిలీతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోండండి. మనం మనస్ఫూర్తిగా మన కోరికలో న్యాయం ఉంటే ఆ తల్లి ఖచ్చితంగా మనకి మన కోరికను నెరవేరుస్తుందండి. అలాగే మీకేమన్నా వృత్తి, విద్య, సంతానం లేదా వివాహ జీవితంలో ఏమైనా ఇబ్బందులున్నా కూడా మీరిక్కడికొచ్చి వారాహి అమ్మవారి యొక్క హోమం చేయించుకుంటే గూడా మీకు ఖచ్చితంగా వాటి నుంచి రిలీఫ్ వస్తుందండి. అలాగే మీరు కోరుకున్న కోరికలు గూడా చక్కగా నెరవేరుతాయి. ఇక్కడ చాలా అంటే చాలా బావుందండి. ఈ అమ్మవారి ఆలయం కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది ఇక్కడ వాతావరణం కూడా. అందరూ ఈ రోజున ఇక్కడికొచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు, వాళ్ళ వాళ్ళ ఇది చేయించుకున్నారండి. మీరు కూడా ఒకసారి సందర్శించి మీ ఫ్యామిలీతో చక్కగా అమ్మవారిని దర్శించుకోండి. మీ కోరికలు గూడా తప్పకుండా నెరవేరుతాయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.